కాకినాడలో పిల్లల కోసం ఓ రెస్టారెంట్ ఉంది తెలుసా? పెన్షనర్స్ ప్యారడైజ్గా పేరొందిన కాకినాడ పట్టణంలో ఆధునిక పోకడలతో కొత్త కొత్త రూపకల్పనలతో రెస్టారెంట్లు పుట్టుకొస్తున్నాయి. వాళ్ళందించే రుచికరమైన పదార్థాలు ఒక్కటే అయినప్పటికీ కస్టమర్స్ను ఆకర్షించడానికి వీళ్ళు ఆయా రెస్టారెంట్లకు పెట్టే పేర్లు మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో ఒక్కసారి ఆ రెస్టారెంట్లకు వెళ్ళొద్దామని ఫుడ్ ప్రేమికులు క్యూ కడుతున్నారు. ఖైదీ రెస్టారెంట్, రైలు రెస్టారెంట్ ఇలా అనేక పేర్లతో ఈ రెస్టారెంట్లు ఫుడ్ ప్రేమికుల కోసం కాకినాడకు వస్తున్నాయి. వీటి కోవలోకే మరో రెస్టారెంట్ వచ్చి చేరింది. దాని పేరే అంబిక అక్వేరియం రెస్టారెంట్. ఇదేంటి, అక్వేరియం అంటే ఇంటిలో లేదా వ్యాపార సంస్థల్లో అందం కోసమో వ్యాపార అభివృద్ధి కోసమో పెట్టుకుంటాం కదా, అటువంటిది ఇలా అక్వేరియం పేరుతో రెస్టారెంట్ ఏంటి అని అనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి వెళ్తే పోయేదేముంది. అయితే వెళ్లే ముందు ఒక్కసారి ఈ రెస్టారెంట్ పెట్టడానికి అసలు కారణం ఏమిటి, అసలు ఈ ఆలోచన ఎలా వచ్చిందో రెస్టారెంట్ వ్యవస్థాపకురాలు ప్రశాంతి గారి మాటల ద్వారా విందాం. కాకినాడలో మనం చూసుకుంటే పెన్షనర్స్ ప్యారడైజ్ కాకినాడ వాస్తవానికి. అయితే ఈ పెన్షనర్ ప్యారడైజ్లో రకరకాల రెస్టారెంట్లు ఉన్నాయి ఈ మధ్యన. అంటే ఖైదీ రెస్టారెంట్ చూసాం, అదేవిధంగా ట్రైన్ రెస్టారెంట్ చూసాం, ప్రస్తుతం ఇప్పుడు మనం ఎక్వేరియం రెస్టారెంట్ చూస్తున్నాం. అంటే అసలు ఈ ఎక్వేరియం రెస్టారెంట్లో ఉన్న ప్రత్యేకతలు ఏంటనేది ప్రశాంతి గారు, అంటే ప్రశాంతి గారు మనతో పాటు ఉన్నారు. ప్రశాంతి గారిని ఈ ఎక్వేరియం రెస్టారెంట్ సంబంధించిన ప్రత్యేకతలు ఏంటో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మేడం, అసలు ఏంటి ఎక్వేరియం, అసలు ఎందుకు పెట్టారు, మీరు పెట్టాలని ఆలోచన ఎలా వచ్చింది? యాక్చువల్లీ ఎక్వేరియం రెస్టారెంట్ అనేది మన ఈ గోదావరి డిస్ట్రిక్ట్స్లోనే ఎక్కడా లేనిది. యాక్చువల్లీ అంటే ఇది ఒక డిఫరెంట్, అంటే జనరల్గా ఎక్వేరియం అనేది చిన్నపిల్లలు మెయిన్ థీమ్ ఏంటంటే మేము చిన్నపిల్లల్ని మైండ్ సెట్లో పెట్టుకొని ఈ థీమ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. మన ఇంట్లో చిన్న అక్వేరియం ఉంటేనే పిల్లలు అనేది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాంటిది ఇలా అక్వేరియం స్టైల్లో డైనింగ్ పెట్టి పిల్లలందరికీ జస్ట్ ఒక అట్రాక్షన్ లాగా, ఒక థీమ్ లాగా క్రియేట్ చేస్తే పిల్లలతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చి ఎంజాయ్ చేస్తారన్న ఉద్దేశంతో ఈ థీమ్ అది మేము సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే థీమ్తో పాటు ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫుడ్ని కూడా మేము సెలెక్టెడ్ డిషెస్తో ఇక్కడ కస్టమర్స్కి అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం రెగ్యులర్గా కాకుండా సమ్ ఆఫ్ ద స్పెషల్ ఫుడ్స్ని కూడా ఎక్కడ లేని డిషెస్ని కూడా ఒక స్టార్టర్లో కానీ తందూరిలో కానీ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మా రెస్టారెంట్ స్పెషల్స్ ఏంటంటే క్రంచీ చికెన్. ఇది పిల్లలకి చాలా బాగుంటుంది, అంటే చాలా సాఫ్ట్గా క్రంచీగా సాసీగా వస్తుంది. మెయిన్ ఇక్కడికి వచ్చే కస్టమర్స్లో కూడా ఎక్కువ ఫ్యామిలీతో వస్తారనమాట, పిల్లలతో ఫ్యామిలీతో వస్తారు. సో వాళ్ళకి ఏంటంటే సాఫ్ట్ డిషెస్ అనేవి ఎక్కువ నచ్చుతాయి. సో అలాంటి వాటిలో ఈ క్రంచీ చికెన్ అనేది మా చెఫ్ స్పెషల్ అనమాట. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉంటున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఇక్కడ డైనింగ్కి వచ్చి అబౌవ్ 500-1500 అలా బిల్ పే చేసినా కూడా ఇక్కడ వాళ్ళ ఆ డైనింగ్లో ఎవరికైనా బర్త్డే ఉంటే కూడా మా రెస్టారెంట్ తరఫు నుంచి మేము బర్త్డే వాళ్ళకి సెలబ్రేట్ చేస్తాం అనమాట. యాక్చువల్లీ చాలా మందికి సెలబ్రేట్ చేసాం, ఇప్పుడు ఇంకా ఆఫర్ రన్ అవుతుంది కూడా. ఎవరైనా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలన్నా కూడా మా రెస్టారెంట్కి వచ్చి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇది డైనింగ్తో పాటు ఇది అడిషనల్ అనమాట మా రెస్టారెంట్ తరఫు నుంచి. మాకు కూడా ఒక చిన్న ఆశ, రిపీటెడ్ కస్టమర్స్ని ఇంకొకసారి అట్రాక్ట్ చేసుకోవచ్చు అనేది. ఎందుకంటే జనరల్గా ఇప్పుడు వీకెండ్స్లో అది ఒక మంచి స్పాట్ కింద అవ్వాలని చెప్పి, వీకెండ్స్లో పిల్లలకి కూడా ఒక మంచి స్పాట్ అవ్వాలి. అలానే పెద్దవాళ్ళు ఎంజాయ్ చేయొచ్చు, అట్ ద సేమ్ టైం పిల్లలు కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో అందుకే మెయిన్గా ఏంటంటే ఈ థీమ్ని సెలెక్ట్ చేసుకున్నాం అనమాట. జనరల్గా అక్వేరియం అనేది ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరికైనా సరే సరదాగా అక్వేరియం చిన్నది చూడగానే మనకు ఒక చిన్న స్మైల్ వచ్చేస్తుంది ఫేస్లో, ఫిషెస్ని చూడగానే అలా మూవ్ అవుతూ ఉంటుంటే. అలాంటిది మనకి ఎన్ని ఫిషెస్ని కలెక్ట్ చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిషెస్ని కలెక్ట్ చేసి ఒక్కో టేబుల్ అక్వేరియం దగ్గర మనం సెట్ చేసి ఆ డైనింగ్ చేస్తున్నంతసేపు వాటిని ఎంజాయ్ చేయొచ్చు, ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు. సో ఆ కాన్సెప్ట్ మీద మేము ఇలా డిజైనింగ్ చేసుకున్నాం అనమాట. దీనికి రెస్పాన్స్ కూడా బాగుందండి. అంటే యాక్చువల్లీ పిల్లలు కూడా వస్తున్నారు కదా, వాళ్ళు ఏంటంటే ఎంజాయ్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఎంజాయ్ చేస్తే ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అనమాట. బాగుంది, రెస్పాన్స్ అయితే బాగుంది. యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే జనరల్గా ఒక స్మాల్ అక్వేరియం అనేది మా హస్బెండ్కి బాగా ఇష్టం అనమాట. తను యాక్చువల్లీ ఫస్ట్ నుంచి కూడా అది మెయింటైన్ చేసేవారు. అలా సరే ఇది బాగుంది, ఇలా అట్రాక్టివ్గా ఉంటుంది పిల్లలకైతే. మనం మెయింటెనెన్స్ కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువే,
కానీ ఏంటంటే ఒక చిన్న స్కోప్, అంటే పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు, కస్టమర్స్ ఎంజాయ్ చేస్తారు అని ఒక చిన్న థీమ్తో ఇది అరేంజ్ చేసుకున్నాం అనమాట. జనరల్గా ఒక ఎక్వేరియం ఉంటేనే మనం చాలా ఎంజాయ్ చేస్తాం, అది మాకు పర్సనల్గా తెలుసు. సో అలాంటిది ఇన్ని ఎక్వేరియం డైనింగ్స్తో బాగుంటుంది, డిఫరెంట్గా ట్రై చేయొచ్చు అన్న కాన్సెప్ట్ తీసుకొచ్చాం అంటే అనమాట. జనరల్ గా ఇదే కాన్సెప్ట్స్ తో కాకినాడలో చాలా రెస్టారెంట్లు వచ్చినాయి. సో ఎన్ని రెస్టారెంట్లు వచ్చినా సరే ఫుడ్ మెయిన్. అంటే జనరల్ గా మనం ఫుడ్ పోకపోతే జనరల్ గా ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, కానీ రిపీటెడ్ కస్టమర్స్ రారు. సో వాళ్ళు మన ఎక్వేరియం రప్పించడానికి మీరు ఏ ప్రయత్నాలు చేస్తున్నారు, మీరు చేసే ఆఫర్స్? మనకి ఆఫర్స్ పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరికైనా సరే రిపీటెడ్ రావాలి అంటే బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి, క్వాలిటీతో పాటు క్వాంటిటీ ఇవ్వాలి. ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫై అవ్వాలి, మనం ఇచ్చే ఫుడ్కి కస్టమర్స్ సాటిస్ఫై అవ్వాలి. మనం ఫుడ్ని ఎప్పుడైతే బెస్ట్ క్వాలిటీతో క్వాంటిటీతో ప్రొవైడ్ చేసామో ఆటోమేటిక్గా రిపీటెడ్ కస్టమర్స్ అనేవి మనకు వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే డిఫరెంట్, మనం కస్టమర్ వచ్చినప్పుడు మనం డిఫరెంట్ డిషెస్తో వాళ్ళకి ప్రొవైడ్ చేయగలిగిన హాస్పిటాలిటీ, సర్వీస్, ఎవ్రీథింగ్ వాళ్ళకి సాటిస్ఫాక్షన్గా ఉంటే ఆటోమేటిక్గా రిపీటెడ్ కస్టమర్స్ అనేది మనకు వస్తారు. సో మా కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ ఫుడ్ బాగోవాలి అండ్ మా మంచి హాస్పిటాలిటీ ప్రొవైడ్ చేయాలి. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఫస్ట్, మా సాటిస్ఫాక్షన్. కస్టమర్ సాటిస్ఫై అయ్యారంటే ఆటోమేటిక్గా మేము సాటిస్ఫై అయినట్టు అనమాట. సో ఈ కాన్సెప్ట్స్ అయితే మేము ముందుకు వెళ్తున్నాం. మేబీ చాలామందికి నచ్చింది, వస్తున్నారు కూడా. సో రిపీటెడ్గా కూడా చూస్తున్నాం. అంటే ఇదే వేతో ముందుకు వెళ్తే నాకు తెలిసి గోన్ అవుతుందని నా నమ్మకం కూడా. అంబిక ఎక్వేరియం రెస్టారెంట్కే రావాలి కాకినాడలో అని ఒకవేళ ఎవరన్నా అనుకోవాలంటే మీ రెస్టారెంట్కి ఎందుకు రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు, మీరు ఫుడ్ విషయంలో సాటిస్ఫై అవుతారు, అండ్ క్వాలిటీ పరంగా కానీ క్వాంటిటీ పరంగా కానీ కంప్లీట్గా సాటిస్ఫై అవుతారు, డామ్ షూర్. అండ్ మీకు సర్వీస్ బాగుంటుంది, అండ్ ఇవన్నీ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీరు రిపీటెడ్గా రావాలి అని అనిపిస్తుంది. సో మెయిన్ అది, ఎక్కడైనా సరే సర్వీస్, ఫుడ్, క్వాలిటీ, క్వాంటిటీ ఇవన్నీ ఒక చోట మనకి హ్యాపీగా కంప్లీట్గా దొరుకుతుంది అంటే ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేవి రిపీటెడ్గా వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చిల్డ్రన్స్ కోసం కూడా స్పెషల్ డిషెస్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళ స్పైసెస్ లెవెల్స్ ప్రకారం కూడా మేము మా డిషెస్ని అలాగే ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో అది కూడా వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు పేరెంట్స్తో పాటు పిల్లలకి వెళ్ళినప్పుడు స్పైసీ డిషెస్ కానీ అవన్నీ వాళ్ళకి ఆ రెస్టారెంట్స్లో ఉన్నాయనుకోండి, వీళ్ళు కంఫర్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ తినలేరు అనమాట. అలా కాకుండా ఓన్లీ చిల్డ్రన్స్ కోసం స్పైసీగా, కిడ్స్ కోసం మనం స్పైసీ లెస్లో వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం అనమాట. వాళ్ళు ఎలా కావాలి అంటే ఆ వేలోనే మేము ప్రొవైడ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఈవెన్ డైనింగ్ తీసుకునేటప్పుడే, ఈవెన్ వాళ్ళకి ఆర్డర్ తీసుకునేటప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాం, ఈ డిష్ ఇలా ఉంటుంది, మీరు చెప్పండి ఏ డిష్ కావాలి, మీరు పిల్లలతో వచ్చారు కదా, మీకు ఈ డిష్ బాగుంటుంది, మేమే రిఫర్ చేస్తాం వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని దాన్ని బట్టి ఆ కంఫర్ట్ని మనం మైండ్ సెట్లో పెట్టుకొని అక్కడ స్టఫ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామని. పిల్లలతో వచ్చారు, వాళ్ళకి ఈ లెవెల్లో స్పైసీ లెవెల్లో డిషెస్ ప్రొవైడ్ చేయండి. సో దెన్ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు ఫుడ్ని, మాకు సాటిస్ఫై అవుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు సాటిస్ఫైగా ఇక్కడ తిని వెళ్తే మేము హ్యాపీ ఫస్ట్. మాది మనీ అనేది సెకండరీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మాకు. థ్యాంక్ యూ.